హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆప్షనిస్ట్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్స్ జనరల్ బేసిక్స్ ఇవి, కానీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అసలు స్టాక్స్ని అండ్ స్టాక్స్లో ఉన్న సెగ్మెంట్స్ అంటే ఇంట్రాడే, డెలివరీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇందులో ప్రతి ఫీచర్లో రిస్క్ ఎంత ఉంటుంది, రివార్డ్ ఎంత వరకు తీసుకోవచ్చు, స్టాక్కి మనం ఎంత పే చేస్తున్నాం, అసలు స్టాక్లో లాస్ ఎంత ఉంటుంది, మనకి బ్రోకర్ ఎంత మనీ బెనిఫిట్ ఇస్తాడు, మనకు వచ్చే బెనిఫిట్తో ఆ మార్జిన్ని బ్యాలెన్స్ చేసుకొని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అండ్ ఆ మార్జిన్ బట్టి మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చో ఈరోజు ఈ టాపిక్లో చూసుకుందాం. స్టాక్ డెలివరీలో మనం ఒక స్టాక్ని కొనుక్కోవచ్చు అండ్ అమ్ముకోవచ్చు, కానీ స్టాక్ని మనం రివర్స్ అమ్మలేము, ఎందుకంటే మన దగ్గర లేని షేర్ని మనం అమ్మలేము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ తీసుకోవాలంటే ఫస్ట్ బై చేయాలి, బై చేసుకున్నాకనే సెల్ చేసుకోవచ్చు. లేని వాటిని మనం సెల్ అయితే చేయరాదు. మీరు అనుకోవచ్చు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ ఇంట్రాడేలో సెల్ చేసుకోవచ్చు అని, కానీ డెలివరీ అంటే అది ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ఈరోజు నేను కొనుక్కుంటే మళ్ళీ ఇంకొకరు అక్కడ కొనుక్కోవడానికి రెడీ ఉంటారు హై ప్రైస్ మీద. అక్కడ నేను సెల్ చేసుకుంటేనే వాళ్ళకి ఆ షేర్స్ అనేవి అసైన్ అవుతాయి అండ్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు నేను అమ్మేసుకుంటే. సో ఇలా స్టాక్స్ని డెలివరీ చేసుకోవచ్చు మనం. అండ్ స్టాక్ డెలివరీలో మనం లాంగర్ టైంలో మనం హోల్డింగ్ చేసుకోవచ్చు. కొన్ని డేస్లో మనం ఒక స్టాక్ని కొనుక్కున్నప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు, ఒక మంత్లో కూడా అమ్ముకోవచ్చు, కొన్ని ఇయర్స్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. స్టాక్స్లో జనరల్గా మనకు తెలిసిన బెనిఫిట్స్ ఉంటాయి, డివిడెండ్స్ ఉంటాయి, ప్లస్ ఇనిషియల్ థింగ్ ఏంటంటే స్టాక్ ప్రైస్ ఎంత పెరిగితే అక్కడ మనం సెల్ చేసుకోవచ్చు, క్రాష్ అయిపోతే సెల్ కూడా చేసుకోవచ్చు లాస్లో. అండ్ ఇలా ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మనకు కనబడుతూనే ఉంటాయి స్టాక్ డెలివరీలో. దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, మీరు ఎప్పుడంటే అప్పుడు దాన్ని కొనుక్కున్నాక అమ్ముకో. నెక్స్ట్ లివరేజ్ గురించి వస్తే, ఒక స్టాక్ని కొనుక్కుంటే మనకు లివరేజ్ అనేది లేదు, అంటే 0 అనుకోవచ్చు, దాన్ని 1 కూడా అనుకోవచ్చు. సో ఇనిషియల్ థింగ్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక స్టాక్ని కొనుక్కున్నారు, ఇక్కడ చూడండి కోటక్ బ్యాంక్ ఉంది, ఎగ్జాంపుల్ తీసుకున్నా. కోటక్ బ్యాంక్ షేర్ ప్రైస్ అనేది 2155 మీద ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఒక షేర్ ప్రైస్ వచ్చేసి 2155 నియర్లీ. సో ఈ షేర్ ప్రైస్ మనం కొనుక్కోవాలనుకుంటే చూడండి, మీ దగ్గర క్యాపిటల్ ఉంది అనుకున్నాం. సో నేను అనుకున్నాను, ఎగ్జాంపుల్ తీసుకున్నాను, క్యాపిటల్ 40,000 ఉంది అనుకున్నాం. సో మనకి వాళ్ళు ఇచ్చే షేర్స్ ఎంత, 40,000 కంటే 18 షేర్స్. సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసే పెట్టాను. నేను బేస్ క్యాపిటల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఎందుకంటే అందరు కన్ఫ్యూజ్ అవ్వద్దని. సో ఓవర్ నైట్ అంటే క్యాష్ అండ్ క్యారీ, ఇలా క్యారీ చేస్తే మనకు నియర్లీ 40,000 వరకు క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నేను బేస్ క్యాపిటల్ 40,000 అనుకున్నాను. సో ఓవర్ నైట్ అంటే మీరు ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు, ఒకవేళ షేర్స్ని ఈరోజు కొనుక్కుంటే కనుక. అండ్ ఇది ఒక బేసిక్ థింగ్. అండ్ నెక్స్ట్ లీవరేజ్ డెలివరీ 10x. సో ఇది ఇప్పుడు నేను చెప్పింది. అండ్ మనం ఎన్ని షేర్స్ కొనుక్కుంటే అన్ని షేర్స్ మనకు వస్తాయి. సో క్యాపిటల్ అనేది షేర్ ప్రైస్ ప్రకారం, ఒక షేర్ కొనుక్కుంటే 2155, 2 షేర్స్ కొనుక్కుంటే 2 times of 2155. సో ఇలా మనం డెలివరీలో స్టాక్ కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో రిస్క్ గురించి చూస్తే, సో అక్కడ ఎన్ని పాయింట్స్ డ్రాప్ అయిపోతే అన్ని రూపీస్ మనకి లాస్ అన్నమాట. సో ఇప్పుడు నేను 40,000 ఇన్వెస్ట్ చేశాను, 40,000కి మనకి మార్కెట్లో మనకు అసైన్ చేసిన షేర్స్ అనేవి 18 షేర్స్ కదా. సో ఇప్పుడు ఒక పాయింట్ డ్రాప్ అయిపోతే 2154 వచ్చింది అనుకుంటే మనం లూజ్ అయ్యే డబ్బులు ఎంత అంటే 18 రూపీస్. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ వచ్చినా కానీ 2156 వచ్చినా కానీ మనం గెయిన్ అయ్యేది 18 రూపీస్. సో 2155. ఇందులో రిస్క్ ఉండదు, మీరు కొనుక్కున్న షేర్స్ 0 అయ్యేంత వరకు మీ మనీ మీ దగ్గరే ఉంటాయి. అండ్ ఎంత లాస్ వస్తే అంతలోనే ట్రేడ్ అవుతుంది మార్కెట్, అండ్ ఫ్యూచర్లో అది ప్రాఫిట్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేది జనరల్గా అందరికి తెలిసిన విషయమే. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇది అండ్ బేసిక్ థింగ్. మార్కెట్ స్టార్ట్ చేసిందే ఇక్కడ నుంచి. ఒక కంపెనీ షేర్స్ అనేవి ఇక్కడ హోల్డింగ్ చేసుకోవడం, సెల్ చేసుకోవడం, కంపెనీ రిస్క్ బట్టి, కంపెనీ చేసే బిజినెస్ బట్టి ఇక్కడ జరిగే విషయాలు అవి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే దాని ప్రకారం మనకి షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు. అండ్ డెలివరీ అనేది ఒక సేఫెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇది మనకు జనరల్గా తెలిసిందే. షేర్స్ కొనుక్కుంటే అవి లూజ్ అవ్వడం ఎలా జరుగుతుందంటే, కంపెనీని బట్టి, తన బిజినెస్ బట్టి, కంపెనీ గ్రోత్ రేట్ ప్లస్ కంపెనీ రిజల్ట్స్ బట్టి, కంపెనీ ఈవెంట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్ దాని మీద ఇంపాక్ట్ కూడా ఈ కంపెనీ మీద ఉంటుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా యాక్ట్ చేసినా, ప్లస్ గ్లోబల్ నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఈ షేర్ ప్రైస్ కానీ ఈ స్టాక్ కంపెనీ మీద కానీ పాజిటివ్ న్యూస్ వచ్చినా ఇందులో ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్
జనరల్గా మనం అనుకునేది స్టాక్స్ డెలివరీ గురించి చూస్తే, సో ఇది స్టాక్స్ డెలివరీ గురించి. అండ్ స్టాక్ ఇంట్రాడే అంటే ఈరోజు స్టాక్స్ కొనుక్కుంటే అది ఈ రోజే సెల్ చేయాలి, సేమ్ డే. అండ్ టైం మన మార్కెట్ ప్రకారం అది 9:15 AM టు మధ్యాహ్నం 3:15 PM. ఈ మధ్యలోనే మనం స్టాక్ అనేది కొనుక్కొని మళ్ళీ సేమ్ డే అమ్మేసేయాలి. అండ్ ఫర్దర్గా హోల్డ్ చేయాలంటే దానికి MTF తీసుకుంటే అది హోల్డ్ చేయడానికి వర్కౌట్ అవుతుంది, ఒకవేళ లీవరేజ్ కావాలనుకుంటే. కానీ మనకి స్టాక్ ఇంట్రాడే జనరల్గా తెలిసింది ఏంటంటే 1 డేలోనే కొనుక్కోవడం అండ్ సేమ్ డేలో అమ్మేసుకోవడం. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయరాదు అండ్ డెలివరీలా కూడా తీసుకోరాదు. అలా తీసుకోవాలనుకుంటే MTF అనే ఒక ఆప్షన్ ఉంది, ఫీచర్, అది యూస్ చేసుకోవచ్చు. లివరేజ్ కావాలనుకుంటే ఒకవేళ మీరు 3:15 తర్వాత అలాగే హోల్డ్ చేసి పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ 3:15 తర్వాత అది ఏ టైం అయినా ఎగ్జిక్యూట్ కావచ్చు. అది బ్రోకర్ సైడ్ నుంచి అది ఆటో స్క్వేర్ ఆఫ్ చేస్తాడు బ్రోకర్. అండ్ వాటి మీద మీ బ్రోకర్ బట్టి అది ఛార్జెస్ కూడా అప్లై చేసి పెడతారు. అండ్ మీ అకౌంట్లో నుంచి, డిమాట్ అకౌంట్లో నుంచి డబ్బులు కూడా కట్ అవ్వడం జరుగుతుంది. స్టాక్ ఇంట్రాడే చేస్తే మాత్రమే, ఒకవేళ ఇంట్రాడే అంటే స్టాక్ ఇంట్రాడేనే కాదు, ఆప్షన్స్లో ఇంట్రాడే ఉంటుంది, ఫ్యూచర్స్లో కూడా ఇంట్రాడే ఉంటుంది. అండ్ అందులో కూడా సేమ్ 9:15 to 3:15 PM ఈ టైం గ్యాప్లోనే మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. డెలివరీకి మాత్రం మనం ట్రేడ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. డెలివరీలో తీసుకుంటే ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు, వాటికి టైం లిమిట్ అనేది ఉండదు. అండ్ ఆప్షన్ డెలివరీ అంటే ఆప్షన్ ఎక్స్పైరీ ఎప్పుడు అవుతుంది అండ్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఎప్పుడు అవుతుందో అప్పటి వరకు ఆ డెలివరీ అనే ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే ఫీచర్ యూజ్ చేసుకుంటే మాత్రం 9:15 to 3:15 PM ఈ టైం రేంజ్లోనే మనకి మార్కెట్ ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ స్టాక్ ఇంట్రాడే ఫీచర్ అనేది. అండ్ స్టాక్ ఇంట్రాడేలో యూజువల్గా అందరు చేసేదే బై చేసి మళ్ళీ సెల్ చేసుకోవడం. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే డెలివరీలో తీసుకున్నప్పుడు మనం సెల్ చేయలేము స్టార్టింగ్, కానీ ఇందులో మాత్రం మనం సెల్ చేసుకోవచ్చు. అందుకే ఈ ఫీచర్లో ఆ టైం లిమిట్ అనేది 1 డేనే ఇంట్రాడేలో చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ పెట్టారు. ఇంట్రాడేలో చేసుకుంటే మనకు ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే లేని స్టాక్స్ని కూడా ముందే సెల్ చేసుకోవచ్చు మనం. అండ్ స్టాక్ కింద పడుతుంది అనుకుంటే దాన్ని స్టాక్ని, ఆ షేర్ని సెల్ చేసుకోవచ్చు. అండ్ ముందు బై చేసుకొని సెల్ చేసుకోవచ్చు అండ్ సెల్ చేసుకొని కూడా బై చేసుకోవచ్చు. కానీ ఈ టైం లిమిట్లో మాత్రమే ఇంట్రాడే అనేది యూస్ అవుతుంది స్టాక్స్లో. అండ్ లివరేజ్ విషయానికి వస్తే 5x లివరేజ్. అండ్ 5x అని ఎలా అంటున్నానంటే మనం డెలివరీలో చూసుకోవచ్చు ఇక్కడ. సో 1x లివరేజ్, ఆ ప్రైస్ ఎంత ఉంటే ఒక షేర్కి 2155. అండ్ ఇంట్రాడే విషయానికి వస్తే 5x లివరేజ్ కాబట్టి మీకు 2155 అండ్ క్యాపిటల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, 40,000 అనుకుందాం. 40,000 or 40,000, నియర్లీ 40,000. ఇక్కడ 40,000 వేసుకుంటే మనకి వచ్చేది ఎన్ని షేర్స్ అంటే 92 షేర్స్. 2155 into 92. సో ఇలా చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ డివైడెడ్ బై 5. సో డివైడెడ్ బై 5 చేసినప్పుడు మనకి యూస్ అయ్యే క్యాపిటల్ నియర్ టు 40,000 ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, కోటక్ బ్యాంక్ ఉంది, మన దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత 40K. సో ఇది 40K కావాలంటే నేను ముందే ఎగ్జాంపుల్ రెడీ చేసి పెట్టాను. అండ్ 92 షేర్స్ మనం తీసుకోవచ్చు ఇంట్రాడేలో. అండ్ డెలివరీలో తీసుకుంటే 18 షేర్స్, ఇందులో తీసుకుంటే 92 షేర్స్. అంటే 5 times డెలివరీ కంటే ఒక 5 times ఎక్కువ షేర్స్ మనం తీసుకొని మార్కెట్లో ఈ స్టాక్లో ట్రేడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ ఎంత ఉందో, నియర్ టు 40,000. ఈ 5x లివరేజ్ అంటే దీని మీనింగ్ ఇది, 5 times మనకి ఎక్కువ ట్రేడ్ చేసుకోవడానికి బెనిఫిట్ అన్నమాట. అది బ్రోకర్ సైడ్ నుంచే మనకి బెనిఫిట్ ఉంటుంది. 92 షేర్స్ ఎలా వచ్చాయంటే ఇది క్యాలిక్యులేట్ చేయండి, 2155 into 92. ఇది చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చినప్పుడు ఆ వాల్యూ డివైడెడ్ బై 5 times, అందుకే దీని 5x లివరేజ్ అంటారు. 5 times చేసినప్పుడు మనకు వచ్చే క్యాపిటల్ రిక్వైర్మెంట్, మార్జిన్ రిక్వైర్మెంట్ 40,000. సో ఇలా దీన్ని మార్జిన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇంట్రాడేలో లివరేజ్ 5x, ఇది ఓకే. అండ్ మనకి డెలివరీ కంటే ఇందులో ఇంకో 5 times ఎక్కువ షేర్స్ తీసుకొని దాని మీద ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్క షేర్ వాల్యూ ఇప్పుడు 2155 ఉంది. ఈ 2155 అనేది ప్రైస్ 214454 వస్తే
సో ఒక్క షేర్ ప్రైస్ డౌన్ అయిపోతే మనం లూజ్ అయ్యే డబ్బులు ఎంత అంటే 92 రూపీస్. సో మనం కొనుక్కున్నది 92 షేర్స్ కాబట్టి డెలివరీలో ఒక్క షేర్కి 18 రూపీస్ మనం లూజ్ అయ్యాం. అండ్ ఇక్కడ మనం లూజ్ అయ్యేది ఎంత 92 షేర్స్. సో మనం తీసుకున్న క్యాపిటల్ బట్టి నేను చెప్పే ఎగ్జాంపుల్ 92 షేర్స్ ఇక్కడ అండ్ అక్కడ 18 షేర్స్. అక్కడ 18 రూపీస్ లాస్ అయిపోతాం 1 పాయింట్కి. ఇక్కడ ఇంట్రాడేలో 92 రూపీస్ లాస్ అయిపోతాం. చూడండి ఇక్కడ అక్కడ 1x రిస్క్ రివార్డ్ ఉంటే ఇక్కడ 5 టైమ్స్ ఎక్కువ రిస్క్ 5 టైమ్స్ ఎక్కువ రివార్డ్ కూడా ఉంటుంది. అండ్ ఇంట్రాడేలో మనకి నెగిటివ్ వచ్చేసి దీన్ని హోల్డ్ చేయలేం ఫర్దర్గా డే బై డే ఆర్ ఫ్యూచర్కి మాత్రం ఓన్లీ ఆన్ ద సేమ్ డే మాత్రమే మనం ట్రేడ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం వరకు 3:15 వరకు. అండ్ ఇందులో మీడియం రిస్క్ అంటే ఇది ఒక మీడియం టైప్ ఆఫ్ రిస్క్, ఎందుకంటే స్టాక్ అనేది మరి ఇంత పడాలంటే కష్టం. 20% లిక్విడేట్ అయిపో మార్కెట్ మీడియం రిస్క్ ఎందుకు అంటున్నానంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కంటే ఇది కొంచెం బెటర్ అనుకోవచ్చు. అండ్ మనం తీసుకునే క్యాపిటల్ 40,000 బట్టి మార్కెట్ 20% డౌన్ అయిపోతే అంటే ఇక్కడ ఎంత 2155 ఇక్కడ నుంచి 20% డౌన్ అయిపోతే మనం లూజ్ అయిపోయేది ఎంత, మొత్తం క్యాపిటల్ లూజ్ అయిపోతాం. సో అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశాను లిక్విడేట్ అంటేనే హోల్ మనం తీసుకొచ్చిన క్యాపిటల్ మొత్తం జీరో అవ్వడానికి అయ్యే పాయింట్ అన్నమాట. లిక్విడిటీ ప్రైస్ అంటారు. సో లిక్విడిటీ ఈ ప్రైస్కి 1720కి వస్తే మాత్రం ఇంట్రాడే అదొక్కటే రోజులో 1720 వస్తే మొత్తం క్యాపిటల్ అనేది లూజ్ అయిపోతాం. సో 20% డౌన్ అవ్వాలి ఒక్క షేర్, ఈ యొక్క స్టాక్ ప్రైస్ అనేది 20% డౌన్ అయిపోతే మన క్యాపిటల్ మొత్తం వ్యానిష్ అయిపోతుంది. కానీ కొంతమంది బ్రోకర్స్ ఏంటంటే ముందే అది రిస్క్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ సిస్టమ్స్లో ఉంటుంది కాబట్టి సో రిస్క్ని ముందే మనకి ఇది ఎక్కువ రిస్క్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని బ్రోకర్స్ మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్న RMS ఫెసిలిటీ ద్వారా మనకి ఎక్సీడ్ కూడా అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ అదే ఆటో స్క్వేర్ ఆఫ్. సో రిస్క్ లిమిట్ బట్టి వాళ్ళు స్క్వేర్ ఆఫ్ మార్జిన్ కాల్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంత దూరం అయితే మార్కెట్ 1 డేలో కొన్ని షేర్ ప్రైస్ అనేది లోవర్ సర్క్యూట్ కొడతాయి. అండ్ అప్పర్ సర్క్యూట్ ఇలా కొట్టాలంటే కష్టమే. అండ్ లోవర్ సర్క్యూట్ కొడితే మాత్రం ఇక్కడ మాత్రం లిక్విడేట్ అయిపోతాం ఈజీగా 20%లో 1720 ప్రైస్లో. ఒకవేళ 40,000 క్యాపిటల్ అనుకుంటే 92 షేర్స్ అనుకుంటే. అండ్ ఇది మోస్ట్లీ నెగిటివ్ న్యూస్, ఒక స్టాక్కి వచ్చే నెగిటివ్ న్యూస్ లేకుంటే స్టాక్లో ఏదైనా స్కామ్స్ జరిగినా సేమ్ లైక్ మన అదాని అప్పుడు జరిగిన క్రాషెస్ కానీ అండ్ ఎనీ గ్లోబల్ క్రైసిస్ లైక్ కోవిడ్ పాండమిక్ లాంటి ఏమైనా ఫ్యూచర్లో ఇంకా వస్తే మాత్రం ఇలా షేర్ డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం నేను చూసింది 17% అనుకుంటా, అది ఇండస్ఇండ్ బ్యాంక్లో. సో మీరు ఒకసారి ఇండస్ఇండ్ బ్యాంక్ ఓవరాల్ చార్ట్ 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే ఒకరోజు మీకు కనబడుతుంది మార్కెట్ 17% అలా పడిపోయి ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ 1 డేలో గ్యాప్ డౌన్ అది అక్కడ క్రాష్ అయింది ఎంత 18.63% అది క్రాష్. అండ్ ఈ క్రాష్లో 1 డేలో 18.63 క్రాష్ అది. ఇది ఒక 1 టైప్ ఆఫ్ డే ఇది ఇండస్ఇండ్ బ్యాంక్లో నెగిటివ్ న్యూస్ రావడం వల్ల. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో రోజు ఇక్కడ 11th March 2025 ఈ రోజు డైరెక్ట్ 30% నియర్లీ అది 27% మార్కెట్ క్రాష్ అయిందంటే ఓవరాల్ అది ఆ గ్యాప్ డౌన్లోనే మొత్తం లిక్విడేట్ అయిపోయి మన క్యాపిటల్ అంతా జీరో చేసుకొని కూర్చునే ఛాన్సే ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటి క్రాషెస్ వచ్చినప్పుడు ఈజీగా మొత్తం లిక్విడేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అంటే అది ఇంట్రాడేలో గ్యాప్ డౌన్ అది తీస్తే మాత్రం ఈ పర్సంటేజ్ తక్కువనే ఉంటుంది 806 to 650 నియర్లీ. సో 806 to 650 అంటే నియర్లీ ఒక 150 పాయింట్స్ ఇవి. అండ్ అలా ఒకవేళ గ్యాప్ డౌన్ కాకుండా కానీ మార్కెట్ ప్రజెంట్ మార్నింగ్ ఓపెన్ జరిగినప్పటి నుంచి ఇలా ఒక 20% కానీ అలా జరిగితే లిక్విడేట్ అయిపోతుంది. అందుకే మనకు అక్కడ గ్యాప్ డౌన్ అనేది 17% 27%కి వెళ్ళింది. దాన్ని గ్యాప్ డౌన్ కాకుండా ఇలా తీసుకుంటే ఈజీగా మనకి 27% కంటే తక్కువనే వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ టైం నుంచి మనం ఇంట్రాడేలో చేస్తే అది మనకు కొన్నిసార్లు తెలుస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది జరగదు, ఎందుకంటే 20% మార్నింగ్ స్టార్టింగ్ నుంచి అలా క్రాష్ కావాలంటే ఎలా అయినా ఎవరైనా ట్రేడ్ తీసుకోరు, దాని ఆపోజిట్ ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ సెల్లింగ్ చేస్తారు, అంటే ఇంట్రాడేలో సెల్లింగ్. అండ్ ఇది ఇక్కడ లిక్విడేట్ ప్రైస్ అంటే స్టాక్ ఉంది ఇందులో గెయిన్స్. సో 92 రూపీస్ గెయిన్స్, ఇది జనరల్ థింగ్. 92 షేర్స్ తీసుకున్నాం కాబట్టి ఒక పాయింట్ ఇంక్రీజ్ అవుతే 92 రూపీస్, డౌన్ అయిపోయినా 92 రూపీస్ లాస్ అనమాట.
సో ఇది స్టాక్ ఇంట్రాడే గురించి. అండ్ స్టాక్ ఆప్షన్ బయింగ్లో లిక్విడిటీ అనేది కొన్నిసార్లు కొన్ని స్టాక్స్కి తక్కువ ఉంటుంది. అందుకే కొన్ని షేర్స్కి సెబీ ఆప్షన్స్ని ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. కొన్ని స్టాక్స్కి, ఓన్లీ కొన్ని స్టాక్స్కి, అది కొన్ని స్టాక్స్కి, కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్కి అండ్ కొన్ని మ్యాక్సిమం అన్ని ఇండెక్స్ స్టాక్స్కి ఉంటాయి, కొన్ని పాపులర్ ఇండెక్స్కి. అండ్ ఇందులో లెస్ లిక్విడిటీ అంటే మీనింగ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కాంట్రాక్ట్ బిల్డప్ అవ్వడానికి కోసం రెడీగా ఉండరు కొన్నిసార్లు. సో అందుకే మనకి ఈ ప్రైస్ యాక్షన్లో కూడా ఈజీగా ఏర్పడుతుంది. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో కోటక్ బ్యాంక్ 2060 ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నా. అండ్ కాల్ ఆప్షన్ ఇది 109లో షేర్ ప్రైస్ రన్ అవుతుంది. లాస్ట్ ట్రేడే ప్రైస్ అది. సో చూడండి ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ స్లిప్పేజెస్ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ స్లిప్పేజెస్ ఎందుకు వచ్చినాయి అంటే దాని మీనింగ్ అక్కడ లిక్విడిటీ తక్కువ ఉందని. సో లెస్ లిక్విడిటీ అంటే మీనింగ్ ఇది. అండ్ బయ్యర్స్ రెడీ ఉన్నప్పుడు సెల్లర్స్ రెడీ ఉండాలి. ఎక్కడైతే కాంట్రాక్ట్ బిల్డప్ అవుతుందో అక్కడ క్యాండిల్ అనేది ఈజీగా ఏర్పడుతుంది. అండ్ కొన్నిసార్లు స్లిప్పేజెస్ కనబడుతున్నాయి అండ్ కొన్నిసార్లు బిగ్ రెడ్ క్యాండిల్స్, బిగ్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ రెడీ షేర్ ప్రైస్ ఇక్కడ రన్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం 92.75 ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ బిల్డప్ అయింది, అక్కడ ఉంది మార్కెట్. బయ్యర్ అండ్ సెల్లర్ అక్కడ ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ ఓపెన్ పొజిషన్లో ఉన్నది, ఓఏ అనేది బిల్డప్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ 100 అనే పొజిషన్ ఉంది కదా. సో ఇక్కడ వాళ్ళు బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు రెడీ ఉన్నారు కాబట్టి అక్కడ పొజిషన్ బిల్డప్ అయింది. ఓఏ బిల్డప్ అవ్వడం వల్ల అక్కడికి మార్కెట్ షేర్ ప్రైస్ అనేది 92.75 to 99.90. సో ఇక్కడ వరకు వెళ్ళింది, ఎందుకంటే మధ్యలో కూడా ఆప్షన్ బిల్డప్స్ మంచిగానే ఉన్నాయి. ఇది కాలే, అందులో బయ్యర్స్ అండ్ సెల్లర్. సో బై అండ్ సెల్ ఇద్దరు కాంట్రాక్ట్స్ బిల్డప్ అవ్వడం వల్ల ఇందులో లిక్విడిటీ కనబడుతుంది. అండ్ అలా ఆప్షన్లో ఇలా బై అండ్ సెల్ బిల్డప్ అవ్వడం వల్ల ఈ లిక్విడిటీ ఈజీగా ఏర్పడుతుంది. లిక్విడిటీ ఎక్కువ ఉన్నప్పుడు చూడండి ఇక్కడ క్యాండిల్స్ ఎలా, ఇక్కడ ప్యాటర్న్ చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడ ప్యాటర్న్ని చూస్తే ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ లిక్విడిటీ తక్కువ. సో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువ లేరు, ఇక్కడ తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ బిల్డప్ అయినాయి. అండ్ కొన్నిసార్లు టైంని బట్టి అండ్ ఇక్కడ చూడండి ఒకటే ప్రైస్లో ఇక్కడ ఒక 30-40 minutes వరకు మార్కెట్ రన్ అయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ కొంచెం బిల్డప్ అయ్యి అండ్ కాంట్రాక్ట్స్ బిల్డప్ అవ్వడం వల్ల ఈ క్యాండిల్స్ అనేది ఏర్పడినాయి. సో ఇలా దీన్ని లిక్విడిటీ తక్కువ ఉన్న స్టాక్ని అంటాం. అండ్ స్టాక్స్లో లిక్విడిటీ తక్కువ ఉంటే మార్కెట్ సంబంధం లేదు. స్టాక్ ప్రైస్ రన్ అయితే ఆటోమేటిక్గా ఆప్షన్స్లో మూమెంట్ అని జరుగుతుంది. కానీ లిక్విడిటీ ఉండాలి. బయ్యర్ అండ్ సెల్లర్ లేకుంటే అక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఏం ఏర్పడదు. ఇది ఒక ఇండెక్స్ కాదు కదా, ఇది ఒక స్టాక్ ఆప్షన్. ఇది స్టాక్ ఆప్షన్ అయినా మెయిన్ స్టాక్ ప్రైస్ అయినా అలా లిక్విడిటీ ఈజీగా కనబడుతుంది. మీరు ఇంకా తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇంకా తక్కువ కనబడుతుంది అక్కడ లిక్విడిటీ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటిది, ఇది ఒక జీరో సమ్ ఇన్స్ట్రుమెంట్ ఇది. అండ్ జీరో సమ్ గేమ్ అంటారు కదా. సో ఇది ఒక జీరో సమ్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది. ఎవరైతే బయ్యర్ గెయిన్ అవుతే సెల్లర్ లూజ్ అవుతాడు. కొన్నిసార్లు సెల్లర్స్ గెయిన్ అయితే బయ్యర్స్ లూజ్ అవుతారు. సో ఒకరు గెయిన్ అయితే ఇంకొకరు లూజ్ అన్నమాట. సో అది జీరో సమ్ గేమ్ అండ్ జీరో సమ్ ఇన్స్ట్రుమెంట్ ఇది. స్టాక్ ఆప్షన్ ఆర్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా కాంట్రాక్ట్ బేస్ రన్ అవుతూనే ఉంటాయి. ఇంట్రాడేలో కూడా సేమ్ అదే థింగ్. అందులో బై చేసుకుంటే మళ్ళీ సెల్ చేసుకోవడం సేమ్ డే కాబట్టి ఆ కాంట్రాక్ట్స్ ఎలా అయినా ఎక్స్పైర్ అయిపోతాయి సేమ్ డే. అండ్ ఈ స్టాక్ బై చేస్తే దీనికి ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సర్టెన్ స్టాక్స్కి, ప్రతి ఒక్క స్టాక్ ఫ్యూచర్కి, ప్రతి ఒక్క స్టాక్ ఆప్షన్కి, ఎందులో అయినా వాటి కాంట్రాక్ట్స్ ప్రకారం దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టాక్స్లో మాత్రం మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీ వరకు మనం క్యారీ చేసుకోవచ్చు, ఆప్షన్ బయింగ్ చేసినా ఆప్షన్ సెల్లింగ్ చేసిన స్టాక్స్లో. అండ్ స్టాక్ ఆప్షన్ బయింగ్ అనేది ఒక హై రిస్క్ సెగ్మెంట్ సంబంధించిన ఆప్షన్ బై ఇన్స్ట్రుమెంట్ ఇది. అండ్ స్టాక్ మార్కెట్లో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హై రిస్కీ సెగ్మెంట్. అండ్ ఫిక్స్డ్ లాట్ సైజ్ ఉంటుంది ప్రతి ఒక్క స్టాక్కి. అందులో ఆప్షన్ బయింగ్ చేసిన ఆప్షన్ సెల్లింగ్ చేసిన ఒకటే లాట్ సైజ్ ఉంటుంది. లాట్ సైజ్కి ఒకటే క్వాంటిటీ. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది. సో ఇక్కడ చూడండి ఆప్షన్ బై చేసిన 400 క్వాంటిటీ, ఆప్షన్ సెల్ చేసిన 400 క్వాంటిటీ. సో ఇలా ఈ ఆప్షన్ అనేది రన్ అవుతుంది. అండ్ అదొక ఫిక్స్డ్ లాట్ సైజ్ అన్నమాట. అండ్ హై రిస్క్
సెగ్మెంట్ జోన్ ఇది. అండ్ మినిమం లాట్ సైజ్ అనేది మీకు ఇప్పుడు చూపించాను కదా. అండ్ మినిమం లాట్ సైజ్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క స్టాక్కి దాని ప్రకారం ఒక్కొక్క స్టాక్కి అండ్ స్టాక్ ఆప్షన్ ప్రకారం 400, 500, 675 అలా స్టాక్ ఆప్షన్ ప్రైజెస్కి ఒక్కొక్క ప్రీమియంకి ఇంత క్వాంటిటీ అనేది ఆల్రెడీ ఆ స్టాక్ ప్రకారం అందులో రిస్క్ బట్టి ఆ లాట్ సైజ్ అనేది పెడతారు. ఆ స్టాక్ ప్రైస్ బట్టి ఉంటుంది. అండ్ మనం ఎగ్జాంపుల్ కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసుకున్నాం. 2155 లాస్ట్ ట్రేడ్ ప్రైస్ కదా. ఇందులో 2060 స్ట్రైక్ ప్రైస్ 109లో తీసుకున్నాం. సో 400 లాట్ సైజ్కి బేస్ క్యాపిటల్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఎంత తీసుకున్నాం? సో బేస్ క్యాపిటల్ 40,000 తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో. సో 40,000కి మనకు 400 షేర్స్ 109లో మనం తీసుకోవచ్చు. అంటే మనం పెట్టే 40,000 క్యాపిటల్కి మనకు వచ్చే షేర్స్ ఎంత? 400 సైజ్ అది. సో 400 క్వాంటిటీ అనేది మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో అదొక టైప్ ఆఫ్ లీవరేజ్ అది, బ్రోకర్ నుంచి వచ్చే మార్జిన్ బెనిఫిట్ ఇది. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి 4.5% నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసే పెట్టాను. 4.5% ఇక్కడ నుంచి పడితే మొత్తం క్యాపిటల్ అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. కానీ 1 డేలో అది కొన్నిసార్లు జరుగుతుంది. కానీ ఆప్షన్ బయింగ్లో టైం వాల్యూ ఎక్స్ట్రా మిగులుతుంది కాబట్టి ఆప్షన్ 0 ఒకటే రోజులు అవ్వదు. అది ఎక్స్పైరీ డే దగ్గరికి వచ్చే కొద్దీ అది 0 అవుతుంది ఆప్షన్ ప్రైస్ అనేది స్టాక్స్లో. ఎంటైర్ మనీ ఎక్స్పైరీ డే రోజు వరకు మనం లూజ్ అవ్వచ్చు. ఇంకా డీప్ ఓటీఎంకి వెళ్తే అది ఆల్మోస్ట్ 1 or 2 ఈ ప్రైస్ మీదనే ప్రీమియం రన్ అవుతుంది. సో మనం తీసుకునేది ఇన్ ద మనీ కాబట్టి ఎగ్జాంపుల్ అలా తీసుకున్న 40,000 అక్కడ క్యాపిటల్ రిక్వైర్మెంట్. అండ్ 2060 మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 2060 109లో. అండ్ ఎక్స్పైరీ డే వరకు 2060లో ఎక్స్పైర్ అయిపోతే 40,000 క్యాపిటల్ మొత్తం 0 అయిపోతుంది. సో దానికి వాల్యూ ఉండదు, మనం అక్కడ ఎక్సిట్ అయిపోతాం. ఒకవేళ ఎక్స్పైరీ డే రోజు వరకు మనం దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే, ఆర్ ఈరోజు మనం హోల్డ్ చేసుకున్న ఒకవేళ మార్కెట్ క్రాష్ అయిపోయినా, ఇంత పర్సంటేజ్ క్రాష్ అయినా దానికి ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ. దాన్ని బట్టి మనకి 109 to ఈజీగా ఒక 10-20 ప్రైస్ వరకు వెళ్ళచ్చు. ఒకవేళ 4.5% మార్కెట్ క్రాష్ అయితే మాత్రమే. అండ్ ఎట్ ద సేమ్ టైం మార్కెట్ మూమెంట్ పైనకున్నా అని 2060 నుంచి 100 పాయింట్స్ అంటే 2160. సో 2160కి 100 పాయింట్స్. ఇప్పుడు టైం వాల్యూ దీని ఎంత? 9 పాయింట్స్ ఉన్నది. సో అలా ఆప్షన్ ప్రైస్ 2160 నుంచి ఇంకా పైనకి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఆప్షన్ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో అలా గెయిన్ అవ్వచ్చు. అండ్ ఈ గెయిన్స్ అండ్ లూజెస్ ఎలా అంటే, ఒక్క పాయింట్కి ఒక్క ప్రీమియం మూవ్మెంట్ జరిగితే 1 రూపీ ప్రీమియం మూవ్మెంట్ జరిగితే మనం లూజ్ అయ్యేది ఎంత? లాట్ సైజ్ క్వాంటిటీ బట్టి. సో 400 అనేది ఒక్క ప్రీమియం ప్రైస్ డ్రాప్ అయిపోయింది అనుకుందాం 2154, దాని ప్రకారం డెల్టా మూవ్మెంట్ జరుగుతుంది. అండ్ తీటా కూడా ఉంటుంది కాబట్టి టైం డీకే జరుగుతుంది. అండ్ ఇక్కడ 109 to 108 రూపీస్కి మార్కెట్ ఆప్షన్ ప్రీమియం వస్తే మనం లూజ్ అయ్యేది ఎంత? 400 రూపీస్. అండ్ ఎట్ ద సేమ్ టైం గెయిన్ అయితే 400 రూపీస్. సో తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అది లూజింగ్ ఆర్ గెయిన్ అవ్వడం ఇంతకే జరుగుతుంది. 400 రూపీస్ మనం తీసుకున్న క్యాపిటల్ బట్టి. నేను తీసుకునేది 40,000 బేసిక్ క్యాపిటల్. ఆప్షన్ ప్రీమియం బట్టి మూమెంట్ ఏం జరుగుతుంది ఇక్కడ. అండ్ లీవరేజ్ ఆప్షన్ బయింగ్లో మనం చూసుకున్నాం ఆల్రెడీ. లీవరేజ్ ఆప్షన్ బయింగ్ కాదు, ఆప్షన్ స్టాక్స్ డెలివరీలో 1x లీవరేజ్, స్టాక్ ఇంట్రాడేలో 5x లీవరేజ్. అండ్ స్టాక్ ఆప్షన్ బయింగ్లో మనకి ఇక్కడ వచ్చే లీవరేజ్ మార్కెట్ బెనిఫిట్ ఇచ్చేది, బ్రోకర్ ఇచ్చే బెనిఫిట్ ఎంత? 20 times ఎక్కువ. 20 to 30 times మన క్యాపిటల్ బట్టి మనకి లీవరేజ్ ఇచ్చాడు. అండ్ ఈ 8 lakhs మనకు ఉంటే మెయిన్ క్యాపిటల్ లాగా, సో దానికి మన వాళ్ళు ఇచ్చిన లీవరేజ్ ఎంత? 20x. సో ఇది ఆల్రెడీ ఇందులోనే డిఫైన్డ్ అయి ఉంటుంది. మనకి క్రిప్టో లాగా, బీటీసీ ఆప్షన్స్ లాగా మీరు డెల్టా ఎక్స్చేంజ్లో చూసుంటారు. మనం ఆ లీవరేజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ మన మార్కెట్లో అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ డిఫైన్డ్ లాట్ సైజ్ అండ్ డిఫైన్డ్ మినిమం లాట్ సైజ్ ప్లస్ డిఫైన్డ్ లీవరేజ్ ఉంటుంది. సో ఇందులో డిఫైన్ చేసిన లీవరేజ్ ఎంత? 20 times to 30 times ఆఫ్ మన క్యాపిటల్. సో మన క్యాపిటల్ అంత యూజ్ అవ్వకుండా 20 times ఎక్కువ మనం షేర్స్ని కొనుక్కోవచ్చు. సో 400 లాట్ సైజ్ ఇది. సో స్టాక్ డెలివరీ అండ్ స్టాక్ ఇంట్రాడే 5x ఇంట్రాడేలో, అండ్ ఇక్కడ 20 times to 30 times
ఆ స్టాక్ ఆప్షన్ బట్టి స్టాక్ కంపెనీని బట్టి కొన్నిట్లో 20-30x, సో 20 times to 30 times ఈ రేంజ్లోనే ఉంటుంది మనకు వచ్చే బెనిఫిట్ కూడా. స్టాక్ ఆప్షన్ సెల్లింగ్ని మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ దీన్ని ఒక స్ట్రాటజీ లాగా యూస్ చేస్తారు, మెయిన్లీ ఓటీఎం ఆర్ ఏటీఎం స్టాక్ ఆప్షన్స్ని. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ రిస్క్ సెగ్మెంట్, ఇది అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, అన్లిమిటెడ్ లాస్. థియరిటికల్గా లాస్ అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇది ఒక మంచి స్ట్రాటజీ ఇది. అండ్ ప్రాఫిట్ ఎక్కువ, ప్రాబిలిటీ ఎక్కువ దీనికి, ప్రాబిలిటీ ఎక్కువ దీనికి. అండ్ లాస్ అయ్యే ఛాన్సెస్ అంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ మార్కెట్ క్రాష్ అవ్వడం, గ్లోబల్ ఇంపాక్ట్స్ కానీ, గ్లోబల్ క్రైసిస్ కానీ, కోవిడ్ లాంటి క్రాషెస్ వస్తే అప్పుడు ఈ స్టాక్ ఆప్షన్ సెల్లింగ్ అనేది అన్లిమిటెడ్ రిస్క్ లాగా మనం చూసుకోవచ్చు, ఎందుకంటే అన్లిమిటెడ్ లాస్ అయిపోతాం ఇందులో. ఒకవేళ ఒక ఆప్షన్ ప్రీమియం అనేది అన్లిమిటెడ్గా అది రైజ్ అయిపోతే మాత్రం, అండ్ ఆప్షన్ బయర్ అనేవాడు అది ఆప్షన్ ప్రీమియంని కొనుక్కుంటాడు. అండ్ ఆప్షన్ ప్రీమియం అనేది ఆప్షన్ సెల్లర్ గెయిన్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న ప్రీమియం కలెక్ట్ చేసుకొని మనం దగ్గర పెట్టుకుంటాం ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు. సో ఎక్కడైతే మనం ప్రైస్లో ఎక్సిట్ అయిపోతామో ఆ ప్రీమియంలో మిగిలిన ఆ ప్రీమియం అంతా మనం కలెక్ట్ చేసుకుంటే దాన్ని ప్రాఫిట్ లాగా చూసుకోవచ్చు. అండ్ ఆప్షన్ సెల్లింగ్ మనకి అగేన్స్ట్గా వెళ్ళిపోతే మనం ఎన్ని పాయింట్స్ లూజ్ అయిపోతే అన్ని పాయింట్స్ అక్కడ బయర్ గెయిన్ అవుతాడు. సో సింపుల్ థింగ్ ఇది. అండ్ మార్జిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి 20% ఆఫ్ కాంట్రాక్ట్ వాల్యూ. సో కాంట్రాక్ట్ వాల్యూ అంటే 20% ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ ఇంటూ లాట్ సైజ్. సో ఇచ్చేస్తే మనకు వచ్చే ఎంత డబ్బులో దాన్ని 20%కి మనం మార్కెట్కి పే చేసే అమౌంట్, అది క్యాపిటల్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ కోటక్ బ్యాంక్ ఉంది, 2060 మనం తీసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇది. సో 2060లో మనం సెల్ చేస్తే మనకు వచ్చే రిక్వైర్మెంట్ అమౌంట్ ఎంత, 1,88,000. సో ఇది సేమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో స్ట్రైక్ ప్రైస్ ఇంటూ ఆప్షన్ ప్రీమియం, ఇది ఆప్షన్ ప్రీమియం కాదు సారీ, స్ట్రైక్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో మినిమం క్వాంటిటీ 400 కాబట్టి మినిమం తీసుకుంటున్నాం మనం. సేమ్ ఇన్ ద మనీ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ 2060 into 400 చేస్తే దానికి 8 lakhs సంథింగ్ చేంజ్ వస్తుంది. కాబట్టి 8 lakh చేంజ్కి 20% చేస్తే వచ్చే క్యాపిటల్ ఎంత, సో ఇది 1,88,000. సో అలా 1,88,000 మన క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అదే మార్జిన్ రిక్వైర్డ్, 20% ఆఫ్ కాంట్రాక్ట్ వాల్యూ. ఇది ఇలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు కాంట్రాక్ట్ వాల్యూ ప్రకారం. కానీ మనకి బేసికల్గా ఇది ఎవరికి అవసరం లేదు, అంటే తెలుసుకోవాలి బేసిక్ థింగ్. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నది కోటక్ బ్యాంక్ స్ట్రైక్ ప్రైస్ 2060 కాల్ అండ్ 400 క్వాంటిటీతో చేస్తే మనకు వచ్చే కాంట్రాక్ట్ వాల్యూ 8,24,000. రిక్వైర్ మార్జిన్ వచ్చేసి 1,88,000. సో ఈ 1,88,000ని స్పాన్ అండ్ ఎక్స్పోజర్ కింద కూడా వీళ్ళు డివైడ్ చేసి పెట్టారు. సెబీ ముందే డిసైడ్ చేసి పెట్టింది అది. అండ్ 80% స్పాన్, 20% ఎక్స్పోజర్. సో 1,88,000లో 80% అనేది స్పాన్ కింద పోతుంది, 20% ఎక్స్పోజర్ కింద, ఎక్స్ట్రా సేఫ్టీ అమౌంట్ అది. అండ్ స్పాన్ అంటే రిస్క్ మార్జిన్, అది లిక్విడేట్ అయ్యే పాయింట్ అది. సో 80% ఇందులో మనం లిక్విడేట్ అయ్యేదాకా 80% వరకు మనం వెయిట్ చేసుకోవచ్చు. ఆ 80% స్పాన్ అమౌంట్ లిక్విడిటీ అయిపోతే, అంటే లాస్ అయిపోతే ఆటోమేటిక్గా మన బ్రోకర్ స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. అండ్ అది ఆల్రెడీ సిస్టంలో డిఫైన్ అయ్యి ఉంటుంది. ఈ లిక్విడేట్ పాయింట్లో మనం ఏదైతే ఆప్షన్ సెల్ చేసుకుంటామో అక్కడ నుంచి ఆటోమేటిక్గా బ్రోకర్ మన పొజిషన్ని క్లోజ్ చేస్తాడు. అండ్ ఎక్స్పోజర్ అంటే ఎక్స్ట్రా మార్జిన్. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే న్యూస్ క్రాష్, లోవర్ సర్క్యూట్స్, ఇలాంటి మేజర్ నెగిటివ్ న్యూస్ వచ్చిన, అందులో క్రాషెస్ కానీ, గ్లోబల్ క్రైసిస్ కానీ, ఈ మూమెంట్స్ టైంలో మార్కెట్ అనేది కొన్నిసార్లు 10%, 20% క్రాష్ అయిపోతే ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ లాస్ చూసుకోవచ్చు. సో ఆ అన్లిమిటెడ్ లాస్ని తొందరగా వైండప్ చేయాలంటే, తొందరగా క్లోజ్ చేయాలంటే ఈ లిక్విడిటీ ప్రైస్కి దగ్గరలో ఉన్నప్పుడే ఈ ఎక్స్ట్రా మార్జిన్ ప్రైస్ బట్టి ఇందులో క్లోజింగ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఎక్స్ట్రా మార్జిన్ కూడా సెబీ తీసుకొచ్చి పెట్టింది. సో మీరు నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్లో కూడా చూసుకోవచ్చు. ప్రీవియస్గా లాట్ సైజ్ ప్రకారం నార్మల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది ఆప్షన్ సెల్లింగ్లో, కానీ ఇప్పుడు ఎక్స్పైరీ డే ఎక్స్ట్రా 20% మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంది ఆప్షన్ సెల్లింగ్లో. సేమ్ ఇక్కడ కూడా అలాగే స్టాక్ ఆప్షన్ సెల్లింగ్లో కూడా ఎక్స్పోజర్ ఎక్స్ట్రా మార్జిన్ కింద 20% ఎక్స్ట్రా తీసుకొచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో,
నిఫ్టీలో 20% ఎక్స్ట్రా అనేది రీసెంట్ ప్రీవియస్ మంత్స్లో తీసుకొచ్చారు. అది సెబీ. సో అలా స్పాన్ అండ్ ఎక్స్పోజర్ని ఇలా డివైడ్ చేసి దాన్ని హోల్ రిక్వైర్మెంట్లా మనం స్పాన్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇంప్లాయిడ్ వోలటాలిటీ విక్స్, అక్కడ ఎంత సెంటిమెంటల్గా ఫియర్ ఉంటుందో, ఎంత సెంటిమెంటల్గా బుల్లిష్ ఉంటారో దాన్ని బట్టి ఐవి అనేది క్రాష్ అవ్వడం, ఐవి అనేది ఇంక్రీజ్ అవ్వడం ఫియర్ ఉన్నప్పుడు. సో దాని రిస్క్ బట్టి కూడా మనకు స్పాన్ మార్జిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. అండ్ ఇంకోటి ఎక్స్పైరీ వచ్చే కొద్ది కూడా మన మార్జిన్ రిక్వైర్మెంట్ చేంజ్ ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్లో మెయిన్లీ. అండ్ టైం డికే అండ్ ప్రైస్ మూమెంట్ అండ్ ఎక్స్పైరీ. సో వీటి మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి స్పాన్ అనేది. అండ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, కానీ స్పాన్ మార్జిన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. అందుకే స్పాన్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది. టైం డికే, ప్రైస్ మూమెంట్ అండ్ ఎక్స్పైరీ డే వచ్చే కొద్దీ ఇంకా స్పాన్ అమౌంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆప్షన్ సెల్లింగ్లో 4 to 5x వరకు లీవరేజ్ ఉంటుంది. ఇది క్యాష్ డెలివరీతో కంపేర్ చేస్తే 5x to 4x లీవరేజ్. అండ్ దీనికి క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్లో, ఓటీఎంలో, ఐటీఎంలో నియర్లీ 1,60,000 to 1,80,000, 1,90,000 ఆర్ 2 lakhs వరకు ఉంటుంది కాబట్టి ఇది ఒక ఫిక్స్డ్ లీవరేజ్. ఇది 4x 5x కంపేర్డ్ టు డెలివరీ, క్యాష్ డెలివరీలో. స్టాక్ ఫ్యూచర్స్ గురించి చూస్తే మోస్ట్ రిస్కీ సెగ్మెంట్ ఇది కూడా, సేమ్ లైక్ ఆప్షన్స్ ఆర్ ఇంట్రాడే. మోస్ట్ రిస్కీ ఎందుకంటే ప్రీమియం ఒకవేళ అది ఎగెన్స్ట్గా వెళ్ళినా లాస్ అన్లిమిటెడ్గానే ఉంది కాబట్టి, అన్లిమిటెడ్ అంటే మనం తెచ్చే క్యాపిటల్ మొత్తం లిక్విడేట్ అయిపోతుంది. దీనికి ఒక లిక్విడిటీ పాయింట్ ఉంది కాబట్టి అన్లిమిటెడ్ రిస్క్ అనలేం, కానీ మోస్ట్ రిస్కీ. ఫ్యూచర్స్కి ఇది ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది చాలా పెద్దగానే ఉంటుంది అండ్ ఛార్జెస్ కూడా పెద్దగానే ఉంటాయి. ఒకవేళ బ్రోకర్ అనేవాడు జీరో బ్రోకర్ అయినా అందులో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇండెక్స్ ప్రైస్ లాగా రన్ అవుతుంది. 2161 ఫ్యూచర్స్ రన్ అవుతుంది ప్రజెంట్, కోటక్ బ్యాంక్ ఫ్యూచర్స్. అండ్ ఒక షేర్ ప్రైస్లో మనం 400 ప్రీమియం, 400 క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ప్రీమియం అనేది 2161, ఇది ఇంటూ 400. సో దీన్ని బట్టి మనం ఆప్షన్ బయింగ్లో ఆర్డర్ కొట్టినా, ఆప్షన్ సెల్లింగ్ ఆర్డర్ కొట్టినా ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్, మీరు స్టాక్ ఇంట్రాడే, స్టాక్ డెలివరీ ఏది చేసినా అన్నిటికంటే ఎక్కువ ఛార్జెస్ మనకు పడేది స్టాక్ ఫ్యూచర్స్ అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ లైక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఆర్ సెన్సెక్స్ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. సో వీటితో కంపేర్ చేస్తే దీనికి ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ. అండ్ స్టాక్ ఫ్యూచర్స్లో ప్రీమియం ఎక్కడికైనా వెళ్తుంది, పైనకైనా కిందికైనా ఓ రోజు సర్టెన్ డే మనం హోల్డ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పైరీస్ మంత్ ఎండింగ్లో ఉంటాయి. మనం తీసుకున్న ఫ్యూచర్స్ అనేది ఫ్యూచర్లో ఆప్షన్స్ తీసుకొని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఈ మంత్లీ ఫ్యూచర్ కూడా తీసుకొని దాని మీద ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్పైర్ అయ్యేది మాత్రం మంత్ ఎండ్కి. అండ్ మంత్ ఎండ్లో ఒక డే రోజు జరుగుతుంది, ఆ వీక్లో ఒక డే. అండ్ కాంట్రాక్ట్స్ ప్రకారం దీన్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోటక్ బ్యాంక్ ఫ్యూచర్స్ ఉంది 2161, 2025 December 30, 2025 December 30 ఎక్స్పైరీ ఇది ఫ్యూచర్స్. ఇది ఈ కోటక్ బ్యాంక్లో 2161 చూడండి, మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో. సో డైరెక్ట్ ఆప్షన్ ట్రేడ్లోకి వెళ్ళాలి ఇది. సో కోటక్ బ్యాంక్ ఫ్యూచర్స్ ఇది కొన్నా కానీ మనకు పడే క్యాపిటల్ 1,53,000, అమ్మినా కానీ మనకు పడే క్యాపిటల్ 1,53,000 నియర్లీ. సో ఇలా చేసినా మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ సేమ్ ఉంటుంది. ఈ స్టాక్ ఆప్షన్ సెల్లింగ్లో అయినా సేమ్ అలాగే జరిగింది. అండ్ ఓన్లీ స్టాక్ ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఫ్యూచర్ విషయానికి వస్తే 2 sides క్యాపిటల్ అనేది నియర్లీ ఈక్వల్గానే ఉంది. అండ్ స్టాక్ ఫ్యూచర్స్లో 2161 400 క్వాంటిటీకి మనం యూజ్ అయ్యేది క్యాపిటల్ 1,55,000 మార్జిన్ రిక్వైర్మెంట్. ఇది లిక్విడిటీ పాయింట్ వచ్చేసి 400 points. ఒకవేళ మార్కెట్ 400 points ఒకటే రోజులో డ్రాప్ అయిపోయినా, ఆ ఫ్యూచర్ రేపు గ్యాప్ డౌన్లో ఏదైనా క్రాష్ జరిగినా, సో ఆ క్రాష్ని బట్టి ఇక్కడ మనకి లిక్విడిటీ ఆటోమేషన్ జరుగుతుంది. బ్రోకర్ కూడా క్లోజ్ చేస్తాడు మన పొజిషన్ ఫ్యూచర్స్ తీసుకుంటే, ఎందుకంటే ఇది మార్జిన్ రిక్వైర్మెంట్ 1,55,000. మనం తీసుకొచ్చే మనీని బట్టి అక్కడ లిక్విడిటీ అయి ఉంటుంది కాబట్టి ఒకవేళ 400 points డౌన్ అయిపోతే మనం లూజ్ అయ్యేది మొత్తం 1,55,000. ఎందుకంటే 400 క్వాంటిటీ తీసుకున్నాం, 400 క్వాంటిటీకి 400 points డ్రాప్ అయిపోయాయి, 60,000 నియర్కి వెళ్తుంది కాబట్టి. సో 400 2161 to
400 పాయింట్స్ అక్కడ నుంచి డ్రాప్ అయిపోతే నియర్లీ 1700 వరకు అట్లా డ్రాప్ అయిపోతే మనం లిక్విడేట్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా పొజిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఆప్షన్ ఫ్యూచర్ సెల్లింగ్ అయినా ఆప్షన్ బయింగ్ అయినా మనం అగేన్స్ట్ వెళ్ళిపోతే మొత్తం మార్జిన్ లూజ్ అయిపోతాం మనం తెచ్చే క్యాపిటల్ బట్టి. అండ్ బయింగ్లో 16%, ఆప్షన్ సెల్లింగ్ అయినా బయింగ్ అయినా సేమ్ కాంట్రాక్ట్ వాల్యూమ్ బట్టి దానికి 16 to 20% మార్జిన్ రిక్వైర్మెంట్. సేమ్ ఇంతకుముందు చెప్పింది 2161 into 400, సో నియర్లీ 8 lakh చేంజ్ పడుతుంది, 8,24,000. దానికి 16% to 20% అంటే ఆప్షన్ సెల్లింగ్ కంటే స్టాక్ ఫ్యూచర్స్ అనేది కొన్నా అమ్మినా అక్కడ నుంచి ఇక్కడ ఒక 20,30,000 తక్కువనే పడుతుంది. ఇంకా ఇక్కడ 1,88,000 చేంజ్ పడింది, ఇక్కడ 1,55,000. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది 16% to 20% కాంట్రాక్ట్ వాల్యూ బట్టి మనకి మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా సేమ్ 4x to 5x లివరేజ్ క్యాష్ డెలివరీలో కంపేర్ చేస్తే సేమ్ లైక్ ఇంట్రాడే అంటే ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫిక్స్డ్ క్వాంటిటీ సైజ్ అది 400 క్వాంటిటీ సైజ్ అండ్ మినిమం క్వాంటిటీ సైజ్. అండ్ ఇది స్టాక్ ప్రైస్ని బట్టి ఇది ఫాలో అవుతుంది. స్టాక్ అనేది స్పాట్ ప్రైస్ అనేది పైనకి వెళ్ళినా కిందికి వెళ్ళినా సేమ్ దాన్ని బట్టి ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్ అనేవి ప్రైస్ అప్ ఆర్ డౌన్ మూమెంట్ జరుగుతుంది. అండ్ ఎక్స్పైరీ డే దగ్గరకు వచ్చే కొద్దీ స్పాట్ ప్రైస్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ స్టాక్ ఫ్యూచర్స్ అనేది ట్రేడ్ అవుతుంది. ఎక్స్పైరీ డే రోజు మీరు కంపేర్ చేస్తే మీరు ఆ రోజు డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్టాక్ ఫ్యూచర్ అండ్ స్టాక్ స్పాట్ ప్రైస్, కోటక్ బ్యాంక్ ఫ్యూచర్ని అండ్ కోటక్ బ్యాంక్ స్పాట్ ప్రైస్ని కంపేర్ చేస్తే ఆ రోజు ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ 2161 అనేది ఇప్పుడు ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ స్పాట్ ప్రైస్కి వస్తే 2154 ఆర్ 55 అనుకుందాం. సో 55కి 2161కి 5 ప్రీమియం డిఫరెన్స్ ఉంది, 5 రూపీస్ అనేది. సో అలా ఎక్స్పైరీ డే దగ్గరకు వచ్చే కొద్దీ అది కూడా ఇందులో స్పాట్ ప్రైస్తోనే ట్రేడ్ అయిపోతుంది ఫ్యూచర్స్ కూడా. సో ఇది ఈరోజు టాపిక్. అండ్ వీటి మీద ఇంకా మీకు అవసరమైన టాపిక్స్ కానీ ఇంకేమైనా టాపిక్స్ మీద మీకు కంటెంట్ కావాలంటే చెప్పండి. మనం ప్రతి వీకెండ్లో ఏదో ఒక టాపిక్ గురించి, బేసిక్స్ కానీ స్ట్రాటజీస్ గురించి కానీ వేటి గురించి అయినా అడగండి, నేను కంటెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మంచి యూస్ఫుల్ కంటెంట్, మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ బేసికల్గా ఇది ఒక తెలుసుకునే విషయమే, కానీ ఇందులో స్ట్రాటజీ ఏం లేదు, కానీ ఇంపార్టెంట్ విషయం కాబట్టి బేసిక్ విషయం తెలుసుకోవడానికి. సో ఇలాంటి బేసిక్స్ లేకుంటే మీకు మార్జిన్ రిక్వైర్మెంట్ ప్లస్ స్టాక్ ఆప్షన్ సెల్లింగ్, స్టాక్ ఆప్షన్ బయింగ్ డిఫరెన్సెస్ కానీ ఫ్యూచర్స్కి డిఫరెన్స్ కానీ, సో ఇందులో మీకు బయింగ్ సెల్లింగ్ చేస్తే ఇందులో బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ రిస్క్ని బట్టి. మీరు స్టాప్ లాస్ లేకుండా ఇలా మీరు స్టాక్ డెలివరీ, ఇంట్రాడే, ఆప్షన్స్, ఫ్యూచర్స్ వీటిని కంపేర్ చేస్తూ కూడా మీరు స్టాప్ లాస్ తీసుకోకుండా మీరు క్యాపిటల్తో రిస్క్ చేసుకోవచ్చు. మనం అనుకుంటాం స్టాప్ లాస్ అనేది మూమెంట్ బట్టి మనం స్టాప్ లాస్ తీసుకోవాలని, అలా కాకుండా మీ క్యాపిటల్ బట్టి మీరు రిస్క్ చేసే ఈ ఫీచర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇంట్రాడేలో మీరు తీసుకునే రిస్క్ వేరే, రివార్డ్ వేరే, ఆప్షన్స్లో తీసుకునే రిస్క్ రివార్డ్ వేరే, ఫ్యూచర్స్లో కూడా రిస్క్ రివార్డ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. 5 times or 20 times ఆప్షన్స్లో అయితే, ఆప్షన్ బయింగ్లో. సో ఇలా రిస్క్ని తగ్గిస్తే మీ క్యాపిటల్ కూడా కొంచెం సేవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బేసిక్స్ అనేది మనం స్టార్ట్ చేసేది ఇంట్రాడే ఆర్ స్టాక్ డెలివరీతోనే స్టార్ట్ చేస్తే బెటర్. అక్కడ నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది, మెల్లిమెల్లిగా బేసిక్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్స్లో కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మండే నుంచి సేమ్ లైవ్ స్ట్రీమ్ అండ్ డైలీ అనాలిసిస్ వీడియోస్ చూస్తుండండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.